ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఆర్సీబీ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఆర్సీబీ ఈ సీజన్ అవే మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఢిల్లీ అండ్ బెంగళూరు రెండు టీంలు కూడా వాళ్ళు ఆడిన లాస్ట్ మ్యాచ్ లో గెలిచి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఈ రెండు టీంలు కూడా ఈ సీజన్ లో బెంగళూరులో ఆడిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తర్వాత బెంగళూరు నా అడ్డా అని కేఎల్ రాహుల్ కాంతారా స్టైల్లో చెప్పాడు. అండ్ ఈ రోజు ఈ మ్యాచ్ ఢిల్లీలో ఆడుతున్నారు కాబట్టి ఆర్సీబీకి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ గెలిపించి ఢిల్లీ నా అడ్డా అని అంటాడో లేదో చూడాలి. ఢిల్లీ క్యాపిటల్స్ కు ఫ్యాబ్ డు ప్లెసిస్ ఫిట్ అవడంతో అభిషేక్ పొరల్తో ఓపెన్ చేస్తాడు. అండ్ మిడిల్ ఓవర్స్ లో కేఎల్ రాహుల్ సాలిడ్ గా ఆడుతున్నాడు. అక్షర్ పటేల్ అండ్ స్టబ్స్ టీమ్ కు కావాల్సిన రన్స్ మంచి స్ట్రైక్ రేట్ తో చేస్తున్నారు. ఓవరాల్ గా ఢిల్లీ టీం అన్ని డిపార్ట్మెంట్స్ లో సాలిడ్ గా కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఆర్సీబీ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ టీ20s లో ఇప్పటి వరకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కు అవుట్ అవ్వలేదు. అండ్ ఈ మ్యాచ్ లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ పై వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. అండ్ ఈ రెండు స్ట్రాంగ్ టీంల మధ్య మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ మధ్య జరిగిన రంజీ మ్యాచ్ కి విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఆడినప్పుడు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో వచ్చారో చూశాము. మరి ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కు హోమ్ గ్రౌండ్ అయినా లోకల్ బాయ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం ఆర్సీబీకి సపోర్ట్ చేయడం పక్కా. వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే మొత్తం 32 మ్యాచెస్ జరిగాయి. అందులో 19 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 12 మ్యాచెస్ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన లాస్ట్ 7 మ్యాచెస్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 2 మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ 5 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఈ రెండు టీంలు ఈ గ్రౌండ్ లో ఆడిన 10 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు ఆర్సీబీ గెలిస్తే కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.